మేడం, నేను సుజాని. మేడం, నేను సుజాని భోజనం తీసుకొచ్చాను. సుజా, నాకు ధ్రువ సర్కి భోజనం వడ్డించు. ఒక్క నిమిషం వసుంధరా, గ్రీష్మ మేడంకి భోజనం పెట్టొస్తాను. ధ్రువ సార్ బయటికి వెళ్ళాలంట, ముందు మాకు పెట్టు. గ్రీష్మ మేడం కిందికి వెళ్ళాలి మేడం, వాళ్ళకి భోజనం పెట్టాలి. ఏదో ఒకటి చేసి త్వరగా రా. ప్లేటు బయట పెట్టమంటారా? మీకు భోజనం తీసుకొచ్చాను మేడం. లోపలికి రా. మేడం. సుజా, సుజా, సుజా వస్తున్నావా? ఒక్క నిమిషం మేడం, మీరు తింటూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. నువ్వు రావాలి, లేదంటే ఈ ప్లేట్ నీ మొహం మీద పడుతుంది. వస్తాను మేడం. ఒక్క నిమిషం వసుంధరా, తను భోజనం చేస్తోంది. సుజా! మేడం, నేను భోజనం తినేంత వరకు నువ్వు బయటికి వెళ్ళటానికి వీల్లేదు, అర్థమైందా? అర్థమైంది, అర్థమైంది. అమ్మయ్య, గ్రీష్మ మేడం మొత్తానికి తినేశారు. నీ ప్లాన్ వర్కౌట్ అయింది వసుంధరా. గ్రీష్మ మేడం భోంచేశారు. నైట్ కూడా ఫస్ట్ తనకే తీసుకురమ్మని చెప్పారు. థ్యాంక్ యూ సుజా. సరే, ఇప్పటికైనా భోజనం చేస్తావా? నిన్నటి నుంచి నువ్వేమీ తినలేదు. నిన్నటి నుంచి ఇంకొక మనిషి కూడా ఏమీ తినలేదు. రాజీవ్ సార్. సుజా, నాకొక క్యారేజ్ ప్యాక్ చేస్తావా? నేను సార్తో కలిసి భోజనం చేస్తాను. పుష్పక విమానంలో ఎంతమంది ఎక్కినా చోటుంటుందట. అలానే నీ మనసులో కూడా ఎంత జాలి చూపించినా ఇంకొక మనిషి ఎదురైతే అదే జాలి చూపిస్తావేమో. ఉండు, ప్యాక్ చేస్తాను. రంగమ్మక్క, క్యారేజ్ తీసుకురా.
నువ్వేంటమ్మా ఇలా వచ్చావు? అదేంటి సార్, ఇది నీ ఇల్లే, ఎప్పుడు రావాలన్నా రావచ్చన్నారు. నువ్వు సంతోషంగా వస్తే నాకు ఈ కంగారు ఎందుకుంటుంది? ఎలా వచ్చావో తెలియకే భయం. మళ్ళీ నా కూతురు ఏమన్నా చేసిందేమో అని భయం అమ్మా. అదేమీ లేదు సార్, ఈరోజు పండుగ, మీతో కలిసి భోజనం చేద్దామని వచ్చాను. చాలా ఆకలిస్తుంది, రండి. సార్, గ్రీష్మ మేడం గురించేనా? తను భోజనం చేసింది సార్, తను తిన్నాకే మీ దగ్గరికి వస్తున్నాను. నువ్వే పెట్టావా? లేదు సార్, మల్లిక మేడం పెట్టారు. ఓ, మీరు తన గురించి బాధపడకండి. నిన్నటి ఆవేశం ఈ రోజు ఉండదు, ఈ రోజుది రేపు ఉండదు. అది వివేకం ఉన్నవాళ్ళకమ్మా. లేని వాళ్ళకి ఈ పంతాలు ఇంకా పెరిగేవే కానీ తగ్గవమ్మా. వాళ్ళకి ప్రేమ విలువ తెలియదు. ప్రేమ విలువ తెలియకపోతే ఒక మనిషిని అంత పిచ్చిగా ప్రేమించగలమా సార్? అది ప్రేమలా నాకు అనిపించటం లేదమ్మా. అది ఎందుకలా అయిపోయిందో నాకే తెలియట్లేదు. సార్, మీరేం బాధపడకండి సార్, కూర్చోండి, కూర్చోండి సార్. నిన్న తన ప్రవర్తన తనలో ఉన్న మనిషిని చంపేసిందమ్మా. నాలో ఉన్న ప్రాణాన్ని చంపేసిందమ్మా. ఇప్పుడు నేను జీవోత్సవంలో ఉన్నాను. తనకి నేనేదే తక్కువ చేయలేదు. అయినా నేను తన జీవితం నాశనం చేసినట్టు నన్ను కాదని ఎవరో ఇంట్లోకి వెళ్ళి గదిలో తలుపులేసుకుంటే ఎలా ఉంటుందో చెప్పు. తప్పు మీది కాదు సార్, అలా అని గ్రీష్మ మేడంది కూడా కాదు. మన జీవితంలో చాలాసార్లు ఒక మాట వింటాము, వాడు అలాంటి వాడు కాదు, ఎందుకో అలా చేశాడు అని. ఒక్కోసారి మనలో ఉన్న భావోద్వేగాలు అదుపు తప్పుతాయి. ఆ సమయంలోనే ఓపికతో భరించాలి. మంచి రోజుల కోసం ఎదురు చూడాలి. దేవుడు ఇవన్నీ సరిచేయడానికి ఇంకో అవకాశం ఇస్తాడు. ఆ రోజు మిమ్మల్ని నా కోసం పోలీస్ స్టేషన్కి పంపించినట్టు. నన్ను నమ్మండి సార్, మీరిలా దిగులు పడకండి. తనసలు మారుతుందా అమ్మా? ఏ సార్, మారకపోతే మీ ఇద్దరి మధ్య తండ్రి కూతుళ్ల బంధం మారిపోతుందా, తెగిపోతుందా? పిల్లలు చేసే తప్పులు తల్లిదండ్రులే కదా సార్ కడుపులో పెట్టుకునేది. తను మారాలని ఎదురు చూడకండి, తన పక్కన కూర్చోండి చాలు. తనకి కావాల్సింది ప్రశ్నలు కాదు సార్, మీ ప్రేమ, మీ సలహాలు కాదు, మీ సహనం. మార్పు కాదు, మీ ఓదార్పు తనకు అవసరం. మీరు తన కోసం ఉన్నారని అర్థమైనప్పుడు తన సంతోషం పంచుకున్నా పంచుకోకపోయినా సమస్య వస్తే పరిగెత్తుకుంటూ మీ దగ్గరికే వస్తుంది. త్వరలోనే గ్రీష్మ మేడం ఇంటికి తిరిగి వస్తుంది. అప్పుడు మీరు తనకి నాన్నలా మాత్రమే కాదు, అమ్మలా నడుచుకోవాలి. నాకు మాటిస్తారా? ఇవ్వండి సార్. పదమ్మా, భోంచేద్దాం.
సార్ మీరు చెస్ ఆడతారా? మ్మ్. మా స్కూల్లో ఎప్పుడు కాంపిటీషన్ పెట్టినా నేనే ఫస్ట్ వచ్చేదాన్ని తెలుసా? ఎందుకు నవ్వుతున్నారు? ఆ, నేను స్కూల్లో ఫస్ట్ కాదులే, డిస్ట్రిక్ట్లో ఫస్ట్ వచ్చేవాడిని. అవునా, మీరు జిల్లాలోనే ఫస్ట్ వచ్చేవాళ్ళా? అయితే నాతో ఆడండి, చూద్దాం ఎవరు గెలుస్తారో. ఇంకోసారి ఆడదాంలే అమ్మా. అదేం కుదరదు. ఇప్పుడు మీరు ఆడుతున్నారు అంతే. మొన్న మిమ్మల్ని పొడుపు కథలో ఓడించినట్టే ఇప్పుడు కూడా ఓడించేస్తాను. పందెం పందెం మా తేయాకు తోటలన్నీ మీకు రాసిచ్చేస్తాను. అబ్బో, అప్పుడే వసుంధరా ప్రతాప్ గారి ఆస్తులు హ్యాండ్ ఓవర్ చేసుకుని పంచటం కూడా జరుగుతుందన్నమాట. పర్వాలేదు సార్, మీ చేతిలోనే కదా, భద్రంగా ఉంటాయి. మరి మీ పందెం ఏంటి? గెలిచాక అడుగుతాను. ఏమో అనుకున్నాను, కానీ మీరు బాగానే ఆడుతున్నారు సార్. నువ్వు కూడా ఆడుతున్నావు. వసుంధరా, నీకేం కాలేదు కదా? వసుంధరా, మాట్లాడు. చెక్. అయ్యో నా రాజు, మీరే గెలిచారు సార్. అడిగండి మీకేం కావాలో. అడిగింది చేస్తావా? పందెం పందెమే సార్. నేను ఏది వదలను, నా దగ్గర ఏది ఉంచుకోను. మీరు అడగండి. నన్ను ఇకపై నాన్ననే పిలుస్తావమ్మా? చెప్పమ్మా, నన్ను నాన్నని పిలుస్తావా? నువ్వు నన్ను నాన్నని పిలిస్తే నా కూతురు నాతో ఉందన్న ధైర్యం తెచ్చుకుంటాను. మా నాన్న చనిపోయినప్పుడు ఆ ప్రేమ ఇంకా దొరకదనుకున్నాను. మీ రూపంలో నాకు రెండోసారి నాన్న ప్రేమ దొరికింది. ఈ సంతోషానికి గుండె సరిపోవడం లేదు. మిమ్మల్ని సార్ అని బయటికి పిలుస్తున్నా, మనసులో నాన్న అనే పిలుచుకుంటున్నాను. నిన్నటి వరకు నీలో నా కూతురును చూసుకున్నాను. ఈరోజు ఒక తల్లిని చూశాను.
బిడ్డ ఆకలిగా ఉన్నాడని ఆరాటపడే తల్లి, బిడ్డ బాధగా ఉన్నాడని నవ్వించే తల్లి. నువ్వు చల్లగా ఉండాలి వసుంధరా, చల్లగా ఉండాలమ్మా. ఎందుకిలా పిచ్చిదాన్లా అయిపోతున్నావు? గ్రీష్మ, నిన్ను నువ్వు ఒకసారి అద్దంలో చూసుకో. ఎలా అయిపోయావో తెలుస్తుంది. గ్రీష్మ, నా మాట విను గ్రీష్మ. నేను వినను. మీరు నాకు మాట ఇచ్చారు కదా, నాకు ధృవతో పెళ్లి చేస్తానని. ఎప్పుడు చేస్తారు? గ్రీష్మ, నా సాయశక్తిలా నేను ప్రయత్నించాను. నా వల్ల కాలేదు. ఆఖరికి దాన్ని చంపించాలని కూడా అనుకున్నాను. కానీ ఆ సూర్యాబాయ్ నేను మాట్లాడిందంతా రికార్డ్ చేసి పంపించాడు. వాళ్ల పెళ్లి చెయ్యకపోతే అవన్నీ బయట పెడతానని బెదిరిస్తున్నాడు. అదంతా నాకు తెలీదు. మీకు కష్టమైతే ఆ సూర్యబాయిని చంపేయండి. చంపేయండి. గ్రీష్మ, ఇవన్నీ నువ్వనుకున్నంత తేలిక కాదు. ఒక పక్క కంపెనీ నష్టాల్లోకి వెళ్ళిపోతోంది. నేను చాలా వరకు మునిగిపోయాను. నాకు చుట్టూ టెన్షన్స్ ఉన్నాయి. అయితే ఏంటి? నన్ను వదిలించుకుంటారా? అది నేను చచ్చాకే అవుతుంది. ఏం చేస్తారో చేయండి. మీ అబ్బాయితో నా పెళ్లి చేయండి. ఇంక చాలు గ్రీష్మ, ఈ మొండి పట్టుదలే. గ్రీష్మ, జీవితం మనం అనుకున్నట్టెప్పుడూ ఉండదు. నేను కూడా ప్రతాప్తో జీవితాంతం సంతోషంగా గడపాలి అనుకున్నాను. సగం జీవితం కూడా గడపక ముందే దేవుడు తనని తీసుకెళ్ళిపోయాడు. నేను ధైర్యం కూడగట్టుకుని ముందుకు వెళ్ళలేదా? మాది 25 ఏళ్ల బంధం. ఒకరితో ఒకరం అన్నిట్లో తోడుగా ఉన్నాం. మీదేంటి? బహుశా 2 నెలల నుంచి కలలుగంటున్నావేమో. 25 ఏళ్లు దాటి నేను ముందుకెళ్ళినప్పుడు 2 నెలలు దాటి నువ్వు ముందుకెళ్ళలేవా గ్రీష్మ? ధృవ చనిపోలేదుగా, బతికే ఉన్నాడుగా. అంటే ధృవ నా వాడని మీరు నాకు మాట ఇచ్చారు కదా. అంటే నేను ఇక్కడే ఉంటాను. నా పెళ్లి ధృవతో అయ్యాకే నేను ఇక్కడి నుంచి వెళ్తాను. ఒకవేళ మీరు నా పెళ్లి చేయకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను. గ్రీష్మ, అందులో మీ అందరి పేర్లు రాస్తాను. గుర్తుపెట్టుకోండి, నేను చెప్పిన ఈ మాటని మీరు నాకు ఇచ్చిన మాటని. గుర్తుపెట్టుకోండి. ఈ పిల్లని ఎలా సముదాయించాలి, ఏమని చెప్పాలి? కాని వాడి మనసుని అర్థం చేసుకుని జీవితాంతం తోడుగా నిలిచే భార్యగా తనని మళ్లీ దారిలోకి తీసుకొస్తావని నేను నమ్ముతున్నాను. అలాంటి కోడలిగా నా ఇంట్లో నిన్ను అడుగు పెట్టమని బ్రతిమాలుతున్నాను. ఈ హారతి సాక్షిగా, ఆ అమ్మవారి సాక్షిగా గ్రీష్మని నేను నా కోడలిగా స్వీకరిస్తున్నాను.
ఇంకెప్పుడు మనం విడిపోకూడదు వసుంధర. విడిపోవద్దు. నాకు మాటివ్వు. నాలాంటి పేదింటి పిల్ల కోసం ఒక రాజు నిజంగానే రెక్కల గుర్రంలో రావడం చూశాను. ఎలా వదిలి వెళతాను సార్? ఎప్పటికీ వెళ్ళను.